ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, కానీ కొన్నిటికి మాత్రమే యూత్ ఐకాన్గా నిలుస్తుంటారు. అందులో ఒక ఈవెంట్ కామికాన్. ఎప్పుడు పెట్టినా ఈ ఈవెంట్కి మంచి రెస్పాన్స్ ఉంటుంది. కోవిడ్ తర్వాత మొదటిసారి హైటెక్ సిటీలో ఏర్పాటు చేయడంతో ఇటు యువతతో పాటు చిన్నాళ్ళ సందడి కూడా ఈ కామికాన్ ఈవెంట్కి కనిపిస్తుంది. మరి చాలా సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేసిన ఈవెంట్లో సందడి వాతావరణం ఎట్లా ఉంది, ఏ క్యారెక్టర్స్ వచ్చి ఇక్కడ అట్రాక్ట్ చేస్తున్నారో తెలుసుకుందాం. కార్టూన్కి సంబంధించిన వెబ్ సిరీస్, సీరియల్స్లో వచ్చే క్యారెక్టర్స్ రియల్ లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుంది, ఇదే కామికాన్ సంబంధించిన ఒక థీమ్. సో ఇక్కడికి చాలామంది పిల్లలు కూడా ఎగ్జైట్మెంట్తో కూడా వచ్చి రావడం జరిగింది. సీరియళ్ళల్లో, సినిమాలలో చూసే క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ రియల్గా రావడంతో చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు. పేరెంట్స్ కూడా వీకెండ్ కావడంతో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోనే రకరకాల క్యారెక్టర్స్ వేషధారణ వేసి కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. పిల్లలు కూడా ఎగ్జైటెడ్గా ఈవెంట్లో పాల్గొంటున్నారు. పేరెంట్స్ వాటితో మాట్లాడదాం. సార్, ఈ కామికాన్ ఈవెంట్స్ గురించి ఏం చెప్తారు? హైదరాబాద్లో ఇది ఒక పాప్ కల్చర్ అయినప్పటికీ కూడా హైదరాబాద్ వాసులు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఈ కల్చర్ని. సో ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. నిజానికి కామిక్స్ అనేవి, యానిమే అనేవి మన ఇండియాలో ఇప్పుడిప్పుడే పాప్ కల్చర్ అనేది డెవలప్ అవుతూ ఉంది. సో ఇలాంటివి కండక్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఇది నిజానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా కొడుకుని ఇది కామికాన్కి తీసుకొచ్చినందుకు. కాన్షు మార్వెల్ కామిక్స్కి సంబంధించిన మూన్ నైట్ అనే ఒక స్పెసిఫిక్ కామిక్కి సంబంధించిన కాన్షు అనే మూన్ గాడ్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఇందాకే వాళ్ళు ఆ గెటప్ బాగుంది, చాలా బాగుంది. టీవీలలో కావచ్చు, ఫోన్లో ఆ క్యారెక్టర్స్ వస్తుంటే అలానే చూస్తూ ఉండిపోతారు. సో వాళ్ళే రోజు అలా రెడీ ఇవ్వడం ఎంత టైం పట్టే మీకు రెడీ చేయడానికి? లేదు, జస్ట్ ఫ్యూ మినిట్సే. వాడికి అలవాటు, అది బాగా ఇంట్లో కూడా వేసుకుంటా ఉంటాడు. అది ఈరోజు ఇక్కడ వనుకొచ్చింది ఇలా. సో డ్రెస్ ఇక్కడే షాప్ చేస్తే బయటకి తెచ్చుకున్నారు? వాడికి అరౌండ్ 3 years ఏజ్ అప్పుడే ఆ డ్రెస్ ఉంది. అది ఇప్పుడు వేసాను నేను. ఇంకా నా పేరు సంజన. యాక్చువల్గా హైదరాబాద్లో కామికాన్ అంటే ఇట్స్ గ్రేట్ థింగ్ అనమాట. అంటే అందరూకి జపాన్కి వెళ్ళాలి, అక్కడే కామికాన్ ఉంటుంది ఇక్కడంటే, కానీ హైదరాబాద్ మన ఇండియాలో అంటే చాలా గ్రేట్. ఒక్కటే క్యారెక్టర్ అని నచ్చడం అని కాదు. వన్ పీస్లో నాకు జోరో ఇష్టం, నరుతోలో నెజీ, అలా చాలామంది క్యారెక్టర్స్ ఉంటారు. నా జోరో వచ్చేసి హీజ్ అ స్వర్డ్స్ మ్యాన్, అలా చాలా ఫేమస్ అండ్ హీఈస్ మై ఫేవరెట్ క్యారెక్టర్. మర్చ్ కానీ, కామిక్స్ కానీ, కీ చైన్స్ ఇప్పుడు ఇది తీసుకున్నాను. అది మరి స్వార్డ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి స్వార్డ్స్. జోరో స్వార్డ్స్ ఉన్నాయి, డీమన్ స్లేయర్ నుంచి స్వార్డ్స్ వచ్చేసి రేట్స్ కూడా కొంచెం అంటే స్టూడెంట్ ఫ్రెండ్లీ ఉన్నాయి. ఇట్స్ నైస్. స్టడీస్ కాకుండా ఇది యానిమే అనేది ఒక స్ట్రెస్ రిలీఫ్ లాగా. ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్. ఇది ఒక వరల్డ్ అంటే ఇట్స్ అ డిఫరెంట్ డైమెన్షన్. దాంట్లో ఇమ్మర్స్ అయ్యామంటే చాలా ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. He's a big superhero fan, so we thought we'll show him around. And yeah, it looks great. It's so far people have put a lot of effort in dressing up, so it's a great event, it looks like. We have been thinking for 2-3 days on what to dress him. So it took us about 3 days to plan and get all the accessories for him and all and dress him up. He's super excited. He's trying to figure out what's happening. He's surprised to see all the big people dressing up because he thought usually Comic-Con and all these characters are for kids. But then so many big people also putting so much effort. Thank you. హైదరాబాద్లో ఇది రేరెస్ట్ ఈవెంట్ అయినప్పటికీ కూడా నగరవాసులు దీన్ని యూత్ సక్సెస్ చేశారు. కేవలము ఈ యొక్క ఈవెంట్ చూసేందుకే వేరే ప్రాంతాలకి కూడా వచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్లో కామిక్ ఉన్న క్రేజ్ ఏంటో. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా క్యారెక్టర్స్ చూసి పెరిగి అదే క్యారెక్టర్స్ని మళ్ళీ ప్లే చేయడం అనేది ఎగ్జైట్మెంట్గా కూడా కల్పిస్తుంది చెప్తున్నారు. సో నిన్న ఈరోజు హడావిడి వాతావరణంతో అయితే ఈ కామిక్ ఈవెంట్ కొనసాగుతుంది. కేవలం ఈ స్టాల్సే కాదు, అక్కడ ఏర్పాటు చేసిన వీడియో యాక్టివిటీస్ కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి.